వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్బింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. న్యూఢిల్లీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలను అరికట్టడం, రుణ డిఫాల్ట్లను నివారించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సమగ్రమైన కఠిన చర్యలు చేపట్టిందని సోమవారం లోక్సభలో రాజమహేంద్రవరం ఎంపీ డాక్టర్ దగ్గుపాటి పురంధేశ్వరి అడిగిన కీలకమైన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా సైబర్ మోసాలను అరికట్టేందుకు చర్యలు. ఇందులో భాగంగా జనవరి 2025 వరకు 11.20 లక్షల ఫిర్యాదుల్లో 3,919 కోట్లు రికవరీ. అయితే బ్యాంకు మోసాల కోసం ప్రత్యేక దర్యాప్తు విభాగం ఏర్పాటుకు మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యాంకింగ్ భద్రత, మోసాల దర్యాప్తుకు ఇప్పటికే సిబిఐ, బ్యాంకింగ్ సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్ బ్రాంచ్, అలాగే రాష్ట్ర ఆర్థిక నేర విభాగాలు దర్యాప్తు చేపడుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. क्वेश्चन नंबर 4 श्री डी पुरंदेश्वरी। माननीय मंत्री जी, ऑनरेबल मेंबर। Sir, India today is witnessing an increase in digital fraud cases, sir, which is an area of deep concern for us, wherein cyber criminals are actually resorting to advanced sophisticated techniques to outmaneuver law enforcement and security systems. Sir, a particularly alarming trend in this direction is the digital arrest scam, wherein fraudsters are impersonating as law enforcement officers and coercing public to part with large sums of money. Sir, additionally the use of mule bank accounts has also escalated, wherein illicit money is actually seamlessly brought into the country, and techniques such as phishing, malware and even SIM cloning are also further compromising the financial security of millions of Indian citizens. Sir, my question would be, what is the measures that the government is taking to curb the rising menace of digital arrest scam and the misuse of mule bank accounts to safeguard the interests of the Indian citizens from the financial fraud, sir? अध्यक्ष महोदय, डिजिटल अरेस्ट साइबर क्राइम का ही एक रूप है, जिसको रोकने के लिए हमारी सरकार प्रतिबद्ध है। अपराध और अपराधियों के प्रति हमारी सरकार का जीरो टॉलरेंस नीति है। सरकार के विभिन्न विभागों और राज्य सरकारें आपस में समन्वय कर इस घटनाओं को रोकने और अपराधियों को पकड़ने में लगी हुई है। मैं इस बिंदु पर सदन को बताना चाहता हूं कि हमारी रोकथाम हेतु गठित I4C इंडियन साइबर क्राइम कोऑर्डिनेशन सेंटर द्वारा दूरसंचार विभाग के साथ समन्वय कर 17,000 व्हाट्सएप अकाउंट बंद कराए गए हैं, जिनका इस्तेमाल साइबर अपराधी कर रहे थे। साथ ही अन्य प्लेटफॉर्म के संदिग्ध अकाउंटों को भी बंद किया गया है। डिजिटल अरेस्ट के खिलाफ सरकार के तमाम विभागों की तरफ से व्यापक जागरूकता अभियान
चलाया जा रहा है। टीवी, रेडियो, सोशल मीडिया, प्रिंट मीडिया और कॉलर ट्यूनर के माध्यम से आम जनमानस को डिजिटल अरेस्ट के खिलाफ जागरूक किया जा रहा है और हम सबको पता है कि इसमें जागरूकता की बहुत आवश्यकता है। और माननीय प्रधानमंत्री जी ने भी इस बात को अपने मन की बात में कहा था कि पहले रुको, सोचो और एक्शन लो। हम सबको जागरूक लोगों को करने की आवश्यकता है। Honorable members, While KYC verification is mandatory, sir, at the time of onboarding, more than 70% of the bank frauds have happened after the KYC compliance, proving that one-time verification is simply not sufficient enough. Re-KYC and continuous customer monitoring, sir, have been suggested to be a key measure to track suspicious activities and prevent frauds. So many experts have also recommended mandatory re-KYC once every 2 years, and the use of artificial intelligence or AI-driven fraud detection mechanisms to minimize digital lending frauds. Sir, I would like to know from the Honourable Minister through you whether the government is in consultation with RBI in considering making re-KYC mandatory every 2 years and enforcing a continuous customer monitoring to prevent frauds beyond the initial stage of KYC, sir. अध्यक्ष महोदय, मैं आपके माध्यम से माननीय सदस्य को बताना चाहता हूँ कि KYC के संबंध में RBI के मास्टर डायरेक्शन है, जो कि रिस्क के आधार पर ग्राहकों के KYC अपडेट करने के निर्देश करती है। हाई रिस्क ग्राहकों के लिए re-KYC 2 वर्ष में, मिडिल रिस्क ग्राहकों की re-KYC 8 वर्ष में और लो रिस्क ग्राहकों की re-KYC 10 वर्षों में कराए जाने की आवश्यक किया गया है, जबकि रिपोर्ट करती है उसके आधार पर यह तय किया जाता है।